వెల్కమ్ టు మీటింగ్ వస్తుంది సార్. ప్రస్తుతం మన ఆమంగల్ పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గర ఉన్నాం. అంటే రెగ్యులర్ గా జరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్ల గురించి, మాదక ద్రవ్యాల గురించి, స్కూల్ విద్యార్థులు కావచ్చు, యువతలో మార్పులు తీసుకురావడానికి కొన్ని ప్రధాన ఆలోచన విధంగా ముందుకు వెళ్తున్నారు. సిఐ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ. వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం సార్. రోజువారీ దినచర్యల్లో రోడ్డు యాక్సిడెంట్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలకు దూరం అవుతున్నారు. సమాజంలో చాలా వరకు అరికట్టడానికి చాలా వరకు మనం ఒక అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. ఆమన్గల్ పట్టణంలో మీరు ఎలాంటి కార్యక్రమాలతో, స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళని అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తారు? ఇది ఆమన్గల్ పోలీస్ స్టేషన్. వెంకటేశ్వర నా పేరు, ఇన్స్పెక్టర్ యాజ్ ఎస్హెచ్ఓ ఆమన్గల్ పోలీస్. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో భాగంగా మా యొక్క డీజీ గారి ఆదేశాల మేరకు మరియు మా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫ్యూచర్ సిటీ తరుణ్ జోషి సార్ గారి ఆదేశాల మేరకు మరియు మా డీసీపీ సార్ గైడెన్స్ ప్రకారం, ఏసీపీ మహేశ్వరం అండ్ డీసీపీ మహేశ్వరం గైడెన్స్ ప్రకారం మేము ఎవ్రీడే ఇప్పుడు ఏదైతే సమస్యలు మెయిన్గా జరుగుతున్నాయో, రోడ్డు యాక్సిడెంట్సే కావచ్చు, సైబర్ క్రైమ్ అవేర్నెస్సే కావచ్చు, మరియు డ్రగ్స్ అవేర్నెస్సే కావచ్చు, వీటి మీద ప్లస్ ఉమెన్ సేఫ్టీ గురించి కూడా వీటి మీద చాలా ఫోకస్ చేసేసి ఇక్కడ కూడా కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ఇవి కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు భాగంగా ఈ రోడ్ ఎక్స్పాండ్ అనేది మాత్రం అదే విధంగా ఉన్నది, కానీ వెహికల్స్, వాహనాలు అనేది పెరుగుదల ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు హెల్మెట్ లేని వాళ్ళకి అవేర్నెస్ కలిగించే హెల్మెట్ ధరించడం, ప్లస్ సీసీటీవీ యాక్సిడెంట్స్ను ప్రివెంట్ చేయడానికి కొరకు అక్కడ విజిబుల్గా ఉండేటట్టు మా యొక్క పోలీసు వాహనాన్ని ప్లస్ ఒక కానిస్టేబుల్ని నిలబడేటట్టు ఒక విజిబుల్ ఫ్లెక్సీ టైప్ కట్అవుట్ చేసి వాడికి అక్కడ చూడడంతో వాళ్ళు కంట్రోల్ కావడం కొరకు, ప్లస్ ఎక్కడైనా టర్నింగ్స్, యూటర్న్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ, ప్లస్ సీసీటీవీ సర్వేలెన్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడంతో ఉన్నది. అందులో భాగంగా మేము అవేర్నెస్ చేసినప్పుడు కానీ పబ్లిక్ నుంచి కూడా ఎలాంటి, ఇప్పుడు ఏదైతే మేము హెల్మెట్ గురించి బాగా చేస్తున్నామో ఆ హెల్మెట్ పెట్టడం వల్ల టూ వీలర్కి మెయిన్గా ఇక్కడ ఎక్కువ విలేజెస్ ఉన్నాయి, 13 విలేజెస్, ఇక్కడ తాండాస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడే కదా అక్కడే కదా అన్నట్టు హెల్మెట్ని ఎక్కువ యూజ్ చేయరు. సర్టన్ టైం ఇప్పుడు ఏదైతే మేము వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు పోలీసు, కానీ అది ఫైన్ రూపంలో కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం ఏదైనా ఉన్నది, కానీ ఓవర్ ఏ పీరియడ్ టైం తర్వాత ఇప్పటికీ మేము వచ్చిన 3 monthsలో చూస్తున్నాము ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ నాన్ ఫ్యాటల్ కానీ చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి. నెక్స్ట్ ఇదే విధంగా ఈ డ్రగ్స్ గురించి కూడా తాండాలలో కానీ ఎక్కడి నుంచి కానీ మెసేజెస్ వస్తుంటాయి. వీటి మీద కూడా ప్రతి విలేజ్లోకి వెళ్ళి మేము విలేజ్ పోలీసింగ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ మా ఆఫీసర్స్ గైడెన్స్ ప్రకారం ఇప్పటివరకు మ్యాక్సిమం ప్రతి విలేజ్కి ఒక విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ని అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఉన్న యూత్ తోటి ప్లస్ అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మరి సర్పంచ్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుని ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మా ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా విధంగా ఇప్పుడు ఎక్కువగా జరిగే అఫెన్స్లలో సైబర్ క్రైమ్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అవుతుంది. ఈ స్టూడెంట్స్ కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, లేదంటే జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, వీటిలలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏదైనా డ్రగ్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే 1908కి కాల్ చేస్తే మేము ఇమీడియట్లీ దానికి రెస్పాండ్ అవుతాము. ప్లస్ ఈ సైబర్ క్రైమ్ ఏదైనా డబ్బులు పోయినా ఏమైనా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా 1930కి కాల్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవి. అదేవిధంగా కొత్తగా లాంచ్ చేసిన మన డీజీ గారు లాంచ్ చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్, ఎనీ ఎమర్జెన్సీ ఆఫ్ పోలీస్ సర్వేలెన్స్ 24/7 గురించి 112 నెంబర్ 112 కాల్ చేస్తే ఈవెన్ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ అంబులెన్స్ గురించి కావచ్చు, లేదంటే ఈ పోలీసు అసిస్టెంట్స్ గురించి కావచ్చు, ఏదైనా కానీ వితిన్ 10 minutesలో మేము రీచ్ అయ్యి వాటికి అందుబాటులో ఉంటాము. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇది మనమే కాదు, యాజ్ ఎ పోలీస్ ఒకటే కాదు, దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఈవెన్ పొలిటికల్, పబ్లిక్, టీచర్స్ అండ్ స్కూల్స్, మెయిన్గా తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ఇది ఎక్కువగా మనకు ఉంటే కనుక వాళ్ళ యొక్క బాధ్యత ఉంటే ఆ పిల్లల మీద నిఘా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏంటి టైమింగ్స్ ఏంటి అనేది కొంచెం నిఘా పెడితే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందని కోరుకుంటున్నాను. సార్, మైనర్స్ ఎక్కువ బండ్లు వాడడం వల్ల, అంటే రాంగ్ రూట్లో రావడం, స్కూల్ జోన్లలో స్పీడ్గా వెళ్ళడం, ఓవర్ స్పీడ్తోని యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. వాళ్ళకు బండ్లు ఇచ్చే పేరెంట్స్కి కానీ వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళకి ఏం చెప్పారు? ఒకటే, తల్లిదండ్రులకు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది, తల్లి కానీ తండ్రి కానీ పేరు మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో మైనర్స్కి మన అవసరాల గురించి, తల్లిదండ్రుల అవసరం గురించి అక్కడ పోయి ఇక్కడ పోయి బండి నేర్చుకోవడం గురించి ఇవ్వడం వల్ల వాళ్ళు అదే ప్రాక్టీస్ తోటి ర్యాష్ డ్రైవింగే కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి.
వాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలకే కాదు, ఎదుటి వ్యక్తి కూడా ఫ్యాటల్ కానీ ఇంజురీస్ కానీ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ మైనర్తో పాటు ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ మీద వాళ్ళ మీద కేసు బుక్ చేసి యాక్షన్ కూడా తీసుకోవడం ఉంటుంది, కఠినంగా చర్యలు కూడా తీసుకోబడుతుంది. నగర శివార్లలో ఎక్కువ కూడా డ్రగ్స్ జరుగుతూ ఉంది. యువత కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. దాని నుంచి మీరు పాన్ కొట్లలో అక్కడక్కడ దొరుకుతున్న సందర్భంలో అవేర్నెస్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? యువతని ఎట్లా మనం డైవర్షన్ తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం? నేను ఇంతకుముందుకే చెప్పాను, ఏదైతే విలేజ్ పోలీసింగ్ పెడుతున్నామో దాంతోపాటు మా ఈగల్ టీమ్ అని మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సపరేట్ టీం కూడా పెట్టడం జరిగింది. వారితో పాటు మేము ప్లస్ మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ప్రతి విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకందరికీ అవేర్నెస్ చేస్తున్నాము. ఎవరు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వారి వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి. ప్లస్ ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా లేదంటే సేల్ చేసినా వాటిని ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నారో రూట్ వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ గురించి మేము పెట్టడం జరుగుతుంది. ఈ యూత్కి ఒకటే సందేశం, దీనివల్ల అడిక్ట్ వల్ల చాలా వరకు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు చాలా వరకు ఇబ్బందులు గురవుతాయి. కాబట్టి ఈవెన్ అలా అడిక్ట్ అయిన వాళ్ళకి కూడా మనకు వాటి సెంటర్స్ ఉన్నాయి, డీఅడిక్టేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వాటి మీద మెడిటేషన్ కూడా ఇచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసి వాళ్ళని క్యూర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. మీరు వారంలో ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇప్పటివరకు ఎన్ని నమోదైనవి? ఎట్లా వాళ్ళకు శిక్షలు కానీ వాళ్ళ ఫైన్ రూపకం కానీ ఎట్లా వేస్తున్నారు సార్? ఈ ఆమన్గల్ లిమిట్స్లో డ్రగ్స్ అనేది కొంచెం తక్కువే. మేము ప్లస్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు, షాద్నగర్ ట్రాఫిక్ అండ్ మహేశ్వరం ట్రాఫిక్ బోర్డర్ ఉంటుంది. అంతా కంబైన్ కలిసి మేము స్పెషల్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయవలసింది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన దాంట్లో ఒక 11 కేసులు దాకా అయినాయి రీసెంట్గా. దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే దొరుకుతారో వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్ పంపించేసి ఆఫ్టర్ కౌన్సిలింగ్ సెంటర్ తర్వాతకి వాటిని వాళ్ళ మీద ఛార్జెస్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు దొరికితే వాళ్ళ మీద జైలు కూడా పంపించడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ నుంచి చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు, చాలా మంది మోసపోతున్నారు ఆన్లైన్లో. వాళ్ళకు చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏది డబ్బులు ఊరికే రావు అని అంటారు కదా, అలాగే ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీకు ఒక 10,000 పెడితే ₹1,00,000 వస్తున్నాయని నమ్మిస్తారు, లేదంటే ఈజీగా జాబ్ వస్తుందని, శాలరీస్ వస్తాయని నమ్మిస్తారు, లేదంటే మనం పెట్టే ఫొటోస్ని కూడా మార్పింగ్ చేసి వేరే రకంగా బ్లాక్మెయిల్ చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ ఏదైతే లోన్స్ ఉంటాయి, లోన్స్ కూడా ఫ్రీగా వస్తున్నాయని తీసుకుంటారు. ప్లస్ మనం సేల్ చేసే కూడా కొన్ని ఐటమ్స్ ఈజీగా వస్తున్నాయని అనుకుంటారు. కానీ వీటిలలో కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ, బిజినెస్ ఫ్రాడ్స్ కానీ, జాబ్ ఫ్రాడ్స్ కానీ ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు అందరూ కొంచెం అవేర్నెస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది అది ఫేక్ కాలా, ఏం కాలా, వాట్సాప్ ఏంది అనేది. వాటిని కొన్ని ఏపీకే యాప్స్ కూడా వస్తున్నాయి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. దానివల్ల మన ఫోన్ మొత్తమే హ్యాక్ అయిపోతుంది. ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ, ఈవెన్ ఒకవేళ డబ్బులు మిస్ అయినా కానీ ఇమీడియట్లీ 1930కి కాల్ చేస్తే ఆ ఎన్సీఆర్పీ పోర్టల్లో అవన్నీ ఫ్రీజ్ అయిపోయి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి చేరవేరుతాయి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇక్కడ మనకు ఆమన్గల్ సిఐ వెంకటేశ్వర గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఏదైనా జీవితం ఒకేసారి ఉంటుంది, ప్రాణం చాలా విలువైంది. అనవసరమైన డ్రగ్స్కి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కానీ అనవసరమైన దాంట్లకు మీరు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు సందర్భంలో చాలా వరకు సమాజంలో ఒక ఆలోచన విధానంతో, ఒక మంచి ఆలోచనతో వెళ్ళాలి. అందరూ కూడా రాంగ్ రూట్లు వాడకూడదు, స్ట్రైట్ గా వెళ్ళండి, హెల్మెట్లు ధరించండి, మొబైల్ వాడుతూ బండ్లు నడపకుండా, డ్రగ్స్ వాడకుండా. సో ఏదైతే మనం ఎవరికి కూడా మనం ఒకసారి 2 సార్లు పనిష్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత చాలా కఠినంగా శిక్షలు ఉంటవి. అందరూ కూడా పోలీస్ శాఖకు అందరూ సహకరించవలసిందిగా ఆయన ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే వారానికి 2 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము నిర్వహిస్తున్నాం, అయినా కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో రాంగ్ రూట్లు వాడుతూ అనవసరమైన యాక్సిడెంట్లు కొని తెచ్చుకొని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సో ఇకనైనా మీరు ఆలోచన విధానం మారండి. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు అనవసరంగా మైనర్ పిల్లలకు మీరు బండ్లు ఇచ్చి అంటే మీ లైసెన్సులు సీజ్ కాకుండా చూసుకోండి. పోలీస్ శాఖ వారు చాలా ఇప్పటికే పలుమార్లు చెప్పే ఆలోచన చేస్తూ ఉన్నారు. అయినా కూడా పేరెంట్స్ ఎక్కడ కూడా మీరు పిల్లలకు బండ్లు ఇవ్వకుండా, అంటే లైసెన్స్ ఉంటే బండ్లు ఇవ్వచ్చు, అది కూడా ఓవర్ స్పీడ్ కాకుండా, రాంగ్ రూట్ కాకుండా సక్రమంగా వెళ్ళి మంచి దారిలో వస్తే ప్రమాదం లేకుండా ఉంటే ప్రాణాలు కాపాడుకోవడన్న ఆలోచన విధానంలో మీరు కూడా భాగస్వాములు అయితే బాగుంటుందని ఇక్కడ సార్ వెంకటేశ్వర గారు చెప్తున్నారు. మొత్తానికి ఆమన్గల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇదండి, చూస్తూనే ఉండండి మీటింగ్ సార్.